ఇది లాస్ట్దే టేస్ట్ ఉంటుంది. అర్రే ఈ పచ్చగా కనబడేది అయితే దీన్ని డోరా అంటారు ఈ భాషలో, మరి తెలుగులో అయితే డోకు ఇంకా ఏదో అనుకోవచ్చు మరి. హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకైతే ఒక మంచి కాన్సెప్ట్తో ఇవాళ అయితే వచ్చేసాను. ఇదేంటంటే జొమ్మ. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మమ్మీ జ్వరం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేటాట్లకి ఈ జొమ్మ అనేది చాలా విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ జొమ్మ ఎలా తయారు చేస్తారనేది మనం కొంచెం వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఆదివాసి ప్రాంతాల్లో ఉంటాయి అబ్బాయి, 3 రోజులు వేటల పండుగని భూమి పండుగ పెద్దది ఉంటుంది అనమాట. భూమి పండుగ దాంట్లో 3 రోజులు వేట అనేసి అడవిలోకి వెళ్ళి అడవి గొర్రెల్ని, పందుల్ని, ఇంకా కొన్ని వాటిని వేటాడతారు. 3 రోజులు, సంవత్సరానికి 3 రోజులే వెళ్తారు. అది దొరికితే లేకపోతే వచ్చేస్తారు. దాంట్లో ఒకటి దొరుకుతుంది, ఏదో ఒకటి. నేనైతే ఎక్కువగా చూడడం అయితే అడవి గొర్రె దొరికి 2 సార్లు చూశాను. అది దొరికింది అనమాట. 3 సంవత్సరం అయిన దొరకలేదు. ఈ 2024లో అయితే ఒక అడవి గొర్రె దొరికింది. దాంతో అయితే జొమ్మ తయారు చేస్తారు. జొమ్మ ఏంటంటే, ఇప్పుడు దాన్ని కోసేస్తారు కదా, అది అడవిలో దొరికిన అడవి గొర్రెని కోస్తారు. దాంట్లో కొంత మాంసం తీసి ఉడకబెడతారనమాట. పచ్చిది ఉడకబెడితే దాని నుండి ఒక రసం వస్తుంది. ఆ రసాన్ని తాగుతారనమాట. ఇది ఎంత ఫేమస్ అంటే, చాలామంది ఒళ్ళు నొప్పులకు కానీ జ్వరం కానీ తగ్గించుకోవడానికి ఈ జొమ్మ అనేది వాడతారనమాట. జొమ్మ ఇది అందరికి ఎవరైతే వేటలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ జొమ్మ దొరుకుతుంది అనమాట. చాలా, ఎందుకంటే అడవి జీవం ఇది, అడవి జీవం కాబట్టి చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి చాలామంది తాగుదాం అనుకుంటారు, కానీ అందరు లేడీస్ కానీ పార్టిసిపేట్ చేయరు. ఎంతమంది వేటకి వెళ్ళారో వాళ్ళందరూ ఆ జొమ్మ చేసుకొని ఆ ఉడకబెట్టిన ముక్కలు ఉంటాయి కదా, మాంసం ముక్కలు, అవి ఉడకబెడతారు. పెద్ద దబరా గిన్నెలు వేసి ఉడకబెట్టేసి రసం వస్తుంది. చాలా బాగోదు, కొంచెం నీసు వాసన వస్తుంటుంది. అది మాంసం కదా, ఉడకబెట్టిన మాంసం. అది రసం లాంటిది, ఉప్పు కానీ కారం కానీ ఏమి వేయరనమాట. ఎలాగున్నది అలా తాగాలన్నమాట. అది వేస్తారు. అంతేకాకుండా దాంట్లో జొమ్మ పెట్టినప్పుడు ఆ రసము తాగాలి, అలాగే దాంట్లో ముక్కలు లాస్ట్లో ఉంటాయి. మిగిలిపోయిన రసం అంతా అందరూ పోసిన తర్వాత తాగుతారు. మిగిలిన ముక్కలు ఉంటాయి, పచ్చి ముక్కలు, అవి కూడా అలాగే పచ్చియే తినాలన్నమాట. కన్ఫర్మ్గా ఉడకబెట్టినయే పచ్చి తినేసేయాలన్నమాట. నేనైతే దానికోసమే 2-3 సార్లు అయితే వేటకి వెళ్ళాను, ఓన్లీ అది తాగడానికి కోసమే. చాలా వేటలకి వెళ్ళి ఒకరోజు తాగాను. నాకు చాలా వేటలకి వెళ్ళినప్పుడల్లా కాళ్ళు నొప్పులు కానీ మెడ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అది ఒకరోజు తాగేసరికి పొద్దున కల్లా ఒక్క నొప్పి అనేది లేదనమాట. ఎందుకు లేదంటే ధైర్యం తెచ్చుకొని తగ్గిపోద్దని ధైర్యం తెచ్చుకున్నాను, లేకపోతే దాని జొమ్మ మహిమ ఏంటో కానీ చాలా మంచిదనమాట. సరే, మరి ఆ జొమ్మని ఏంటి ఎలా చేస్తారని మన వీడియో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి బాయ్. ఇది మన జొమ్మ సంగతి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జొమ్మ స్పెషల్. అడవి నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోద్ది అనమాట, చీకటి పడిపోద్ది. అందుకని ఇంకా నైట్ చేసుకుంటారనమాట. ఇది రేపు పోలవరం వచ్చాక ఎవడ ఉండడు కదా, అప్పుడు ఇవి ఉంటాయి. అప్పుడు వీడియోలు, అప్పుడు ఈ వీడియోలో ఉంటాయి. ఫుల్ గని గట్ట రాలేదు, వీడియో తీస్తా. జొమ్మ, దీని పేరు జొమ్మ. జొమ్మ ఓరు బాబు, పెద్ద చేయలేదుగా. ఒక్కసారి తాగుదాం అనుకుంటాడు. పోతుంది. జొమ్మ అర్రే హెల్త్కి మంచిది. జ్వరం ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, తగ్గిపోతాయి అన్నమాట.
బాబా స్మెల్ చూస్తుంటేనే అయ్యో నిమ్ తోసి మళ్ళా నీ ముందు జాస్కి తోస్తా కాలుతుందా ఏం అనిపిస్తలే కదా ముక్కలు తీసుకొని అమ్మా ఎంత తాగుతారు చిన్న డబ్బా తెచ్చి డోర్ బేలా పోయి మేల్త డోర్ నీ మూసి మత్తి కదా కెమెరామెన్ నేను గిన్నె తెచ్చుకుంటాడు కవర్ దింగేసాడు మరి నేనేం చెప్పను అరే బన్ను మాసం అసలు కవర్లో వేసుకుందామని చూసాను రా అరే కవర్లో అయిపోయి దాంట్లో వేసాను రా రిచ్ గాడు చివరికి వచ్చే పడదాంలే ఈ పగ వచ్చేసి కెమెరామెన్ డిస్టర్బ్ చేస్తా నేను తాగుతానులే రూపాయికి 2 నాకు కూడా వేసారు బను నాకు కూడా కింద పెట్టేసే చెప్పులు వేసుకుంటా వాట వాట రాగరం వచ్చి నేను కూడా ఇది కానీ ఇక్కడ ఎట్నా నేను కూడా చెప్పులు తీసేస్తాను అవి ఇదే టేస్ట్ అంతా ఇదే లాస్ట్ దే టేస్ట్ ఉంటుంది నా ఇంకొద్ది ఇంకా निम्मल क्या थी మళ్ళీ ఒక బింది మొక్కలు ఇంకో 2 బిందులు అయిపోతుంది పొట్టలంతా నింపేస్తా ఇంకా ఒకసారి చూద్దాం అది ఇయే గొర్రె ముక్కలు ఈ ఉడకబెట్టిన మాంసాన్ని తినేసిన తర్వాత మీరు ఆ దుమ్ములు ఆ ఎముకలు ఉంటాయి చూడు అవి అయితే ఒక గొయ్యి చూపిస్తారు ఆ గొయ్యిలో మాత్రమే వేయాలన్నమాట ఇంకా ఎక్కడ వేసినా తిడతారనమాట అంటే చూసి వేస్తాం అనుకో దాంట్లో dua jumbe langsungnya iya buang teh
జంపు ఖాయేనా तीन के ना मतलब तीन के ना तो बनो के ना सीरा इतना wah saya kumi kartu ada itu dah kiri kiri lagi hila merut was mana ya tasik agar ini kayak cina waling gerak mas agar itu mana tuh aku minta itu aku apa tapi? Hari ini. Right. Ini kan organik, lapal. Kena ke batai mas, tino. Hindi lah, boy. Maurat antino bar. Order koma. Jangan asal itu. Oh, tino. Naik ini tino ya. Nikra? Niku betuko. ఒక టిప్ తిరిగిద్దామా చివరిగా అయితే మనం తినేసిన తర్వాత డప్పలు అంటారు కదా ఈ డోకులు డప్పలు ఇలాగైతే ఆ చెట్టు దగ్గర కట్టాలన్నమాట పచ్చని చెట్టు దగ్గర అయితే కడతారు మరి ఇలా ఎందుకు కడతారో నేను అడగలేదు ఇలా పచ్చని చెట్టు దగ్గర ఇలా కడతారనమాట డోర్ల డప్పలు వీటిని ఇలా పచ్చని చెట్టు కింద కట్టేసిన తర్వాత ఆ తిన్న ఎముకలో గొయ్యి ఉంటుంది అనమాట ఆ గొయ్యిలో వేసి కప్పెడతారనమాట అలా కప్పెట్టడం వల్ల వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ దొరుకుతాయి అనేసి ఒక నమ్మకం అనమాట వీళ్ళకి ఓకే మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం